తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు శ్రావణ సోమవారం గురించి వివరించారు. శ్రావణ మంగళవారం గురించి మాకు తెలియని విషయాలు చెప్పండి. తప్పకుండా తెలియజేస్తానండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాతురే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రావణ సోమవారాల గురించి తెలుసుకున్నాము. శ్రావణ మంగళవారములు. మంగళము అంటే జయము. మంగళం. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలండి. మంగళవారము చెడ్డదని చెప్పి చాలా అపోహ ఉంది, చాలా అపోహ అండి. అది మంగళవారానికే జయవారము అని పేరు. అవునండి, జయవారము. ఎందుకంటే మంగళవారము ఏ పని మొదలుపెట్టినా మళ్ళీ మారు కోరుతుందంటారు. అవునండి. మంగళవారం చేసిన పని అంటే ఏదైనా బంగారం కొన్నాం అనుకోండి, మంగళవారం మళ్ళీ మళ్ళీ ఉంటూ ఉంటాం. అక్షయ తృతీయ కాదు. అవునవును, అక్షయ తృతీయ ఒక్కరోజు కాదు, కాదు మంగళవారం. మంగళవారము, మంగళము అంటే అదేంటండి, మంగళకరమైన వారము. మంగళవారానికి శివ అంటే అర్థం తెలుసా? మంగళకరమైనటువంటి వాడు. అందుకే ఒక శ్లోకం ఉంది, ఒక చిన్న పద్యం చెప్పుకుంటాం మనం. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ చిత్తశుద్ధిలోని శివ పూజలేలరా అంటే మంగళకరమైనటువంటి పూజలని అర్థం అండి. ఇక్కడ శివ పూజలు అంటే ఒక్క శివుణ్ణే పూజించమని కాదు అక్కడ అర్థం. మంగళకరమైనటువంటి పూజలు అంటే శివ అనే పదానికి కూడా అర్థం ఏంటి? మంగళము. అందుకే అంగారకుడు శివుడి యొక్క ఆ చెమట నుంచి ఉద్భవించాడు. అంగారకుడు అంగారక అని ఎందుకు నామకరణం చేశాడు అంటే ఆ శివుడి యొక్క చెమట బిందువు నుంచి ఉద్భవించాడు. అదొక కథ, మళ్ళీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాము. మంగళవారం అనేది జయవారము. చాలా అపోహ అండి, మంగళవారం ఈ పని చేయకూడదు. చాలామంది నేను వింటున్నాను కొత్తగా, ఈవేళ మంగళవారం అని ఎక్కడికి వెళ్ళలేదండి, మొదలు పెట్టలేదండి, ఈవేళ మంగళవారం అని అది కొనుక్కోలేదండి. చాలా తప్పండి. చాలా శుభమైన వారం. సంస్కృతంలో మంగళవారానికే భౌమ్యవారం అని, జయవారం అని పేరు. చాలా జయాన్ని ఇస్తుందండి మంగళవారము. ఇక శ్రావణ మంగళవారము. శ్రావణ మంగళవారం నాడు చెప్పాను కదా, క్షీరసాగర మథనంలో అమ్మవారి యొక్క మాంగళ్య బలంతో శివుడు హాలాహలాన్ని మింగి చిరంజీవి అయ్యాడని చెప్పి, హాలాహలాన్ని మింగినా కూడా చిరంజీవి అయ్యారు ఆయన. అలాగే మాంగళ్య బలం కోసము, మాంగళ్య బలము కోసం, మాంగళ్య బలం కోసము, మన సౌభాగ్యం కోసము ఆచరించేటటువంటి వ్రతము శ్రావణ మంగళ గౌరీ వ్రతము. శ్రావణ మంగళ గౌరీ వ్రతము. ఆ రోజు చూడండి, చక్కగా ఆ పిల్లలందరూ నోవు చేసుకుంటారు, మంగళగౌరి కాటిక పడతారు. అవునండి, కాటిక ధరిస్తూ ఉంటారు. అంటే ఎంత చల్లటి కాటిక ధరిస్తూ ఉంటారు అమ్మవారి. కథ చదువుకుని కాటిక ధరిస్తూ ఉంటారు. అంటే ఎంతో సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి వారము. అసలు అమ్మవారిని పూజించవలసిందే మంగళవారం అండి. చాలా మందికి తెలీదు. అసలు మంగళవారమే అమ్మవారి యొక్క వారము. లలితాదేవి యొక్క వారం మంగళవారమే. సర్వమంగళ. అందుకే మంగళ చండికా స్తోత్రం అని ఉంటుంది. ఎప్పుడైనా విన్నారో లేదో? మంగళవారం మీద పెద్ద స్తోత్రమే ఉంది ఆవిడికి. మంగళవారం మీద మంగళచరణే మంగళవదనే మంగళదాయిని కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం స్వామి కుంజరి జనని కామాక్షి. ఇంకా ఉంది మంగళవారం మీద చాలా స్తోత్రాలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు చెప్పుకున్నాం. మనకి ఈ స్తోత్రం మీరు చెప్పారు. కామాక్షి స్తోత్రం ఉంది, ఇంకోటి చెప్తాను. కామాక్షి స్తోత్రం చెప్పాను, ఇంకో మంగళ స్తోత్రం ఉంది. అది కూడా మంగళ చండికా స్తోత్రం అంటారు. తప్పకుండా కలికాలంలో వినాయకుడు చండికానే పూజించాలి అని చెప్పారు. అవును, చెప్పండి. తప్పకుండా మంగళ చండిక చెప్పండి. తప్పకుండా తెలియజేస్తాను. ఇది మంగళవారం శ్రేష్టం అండి. అమ్మవారి యొక్క ఆరాధన మంగళవారం చాలా శ్రేష్టం. శుక్రవారం నాడు భృగువారం అంటారు.
మహాలక్ష్మి భృగు మహర్షి యొక్క కుమార్తె కాబట్టి శుక్రవారం నాడు పూజ చేయడం అనేది జరుగుతోంది సందర్భంగా. భృగువారం కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవి భృగు మహర్షి యొక్క కుమార్తె కాబట్టి ఆ రోజు చేయడం జరుగుతుంది. భార్గవి అనే నామంతో ఉంది కదండి. భృగు వేరు, భార్గవి వేరండి. భార్గవి నామానికి భృగుకి సంబంధం లేదు. లక్ష్మీదేవి భృగు మహర్షి యొక్క కుమార్తె, అందుకని శుక్రవారాలు వచ్చాయి నియమాలు. అసలు అమ్మవారి యొక్క పూజ అంతా కూడా మంగళవారమే. పూర్వం చూడండి మంగళవారం ఎక్కువ చేసేవారు. మీరు గుర్తుందా లేదా? మన చిన్నప్పుడు మంగళవారాలు చాలా నిష్ఠగా చేసేవాళ్ళు. లక్ష్మీదేవి ఆరాధన మాత్రం శుక్రవారం చేసేవారు, ఎందుకంటే ఆవిడ భృగు మహర్షి యొక్క కుమార్తె కాబట్టి. లలితాదేవికి కానీ, గౌరీదేవికి, పార్వతీదేవికి మంగళవారం నియమాలే ఎక్కువ ఉండేవి. అవునండి, అవును. మంగళవారం అమ్మవారే, ఆదిశక్తే. ఇప్పుడు ఎక్కువైపోయి శుక్రవారం లక్ష్మీదేవి. నిజం అది. అందుకని శ్రావణ మంగళవారము సౌభాగ్యాన్ని, స్త్రీలకి సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి వారము. ఎప్పుడైనా సరే కనీసం రోజు లేవకపోయినా ఈ మాసంలో సూర్యోదయ పూర్వమే లేవడానికి ప్రయత్నం చేయండి. సూర్యకిరణాలు పడే సమయానికే చక్కగా వాకిలిలో ముగ్గు ఉండేలా చూసుకోండి. ఎందుకు పడితే మనం ముగ్గు వేసే సమయానికి సూర్యుడు ఉదయించే సమయం ముగ్గు ఉండాలి. ఆ కిరణాలు ఆ ముగ్గు మీద పడాలి. ఆ కిరణాలు ముగ్గు మీద పడాలి. ఇప్పుడు ముగ్గులు ఎందుకండి, మీరు గమనించారో లేదో, అవన్నీ యంత్రాలు, దుష్టశక్తులు లోపలికి రాకుండా కాపాడేటువంటి యంత్రాలు. ముగ్గులో అంత బలం ఉందంటారా? మరి ఎన్ని ముగ్గులండి, ఎన్ని ముగ్గులు లేకుండా మగవాళ్ళని బయటకు కూడా గడప దాటేవాళ్ళు కాదు. దుష్టశక్తిని లోపల రానియకుండా చేసేటటువంటి ఎంత ముగ్గులో చాలా విశిష్టత ఉందండి, చాలా ఉన్నాయి. ఆ సూర్యకిరణాలు ఆ ముగ్గు మీద పడాలి. అలాగే గడపకి పసుపు రాసి గడప గౌరి నోములు పడతారు చాలా మంది. గడప గౌరి ఆ నోములు పట్టలేని వాళ్ళు ఈ శ్రావణ మంగళవారం నాడు సూర్యోదయాత్ పూర్వమే, సూర్యోదయం అయ్యాక కాదు, పసుపు రాసి, పసుపు కుంకుమ చక్కగా పెట్టి, వరిపిండితో ముగ్గులు పెట్టి, పువ్వు పెట్టి, ఆ గడప గౌరికి నమస్కారం చేసుకొని, చక్కగా మీకు ఏదైనా ఉంటే ఆ ధూపం వేసి ఒక చిన్న దీపం పెట్టుకోండి చక్కగా గడప దగ్గర. గడప గౌరీ చాలా మటుకు అందరూ మహిళలు ఒక చిన్న రాగి చెంబులో నీళ్లు పెట్టి ఒక పుష్పం కూడా వేస్తూ ఉంటారు. అలాగే ఒక దీపారాధన పెట్టుకోండి చక్కగా. ఆవు నేతితోటి కానీ, నువ్వుల నూనెతో కానీ. చిన్న దీపం. ఆవు నెయ్యి శ్రేష్టం. ఆవు నెయ్యి అంటే కూడానండి ఒరిజినల్ దొరకట్లేదు కాబట్టి నువ్వుల నూనెతో, ఏది ఒరిజినల్ అయితే అదే వాడాలండి, కల్తీ లేనిదే వాడాలి. అంటే నువ్వుల నూనె ఒరిజినల్గా దొరుకుతుంది. ఆవు నెయ్యి ఒరిజినల్ దొరకాలంటే కేజీ 4,000 ఉంది. అవునండి, మేము హోమాల్లో వాడుతూ ఉంటాం. చిన్న దీపం పెట్టుకుని గౌరికి పూజ చేసుకుని నమస్కారం చేసుకోండి. ఇది గడప గౌరీ పూజ కూడా ఆ రోజు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న పరిహారం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు శూన్యమాసం అయిపోయింది. అవునండి. చక్కగా శ్రావణ మంగళవారం నాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ, అప్పుల బాధలు, ఈ రుణ బాధలతో సతమతం అయిపోతూ ఉంటారు చాలా మంది. అవునండి. ఎర్రటి దారం తీసుకుని 21 తమలపాకులు, 21, మళ్ళీ ఈ తమలపాకుల్ని కడగకూడదండి. ఎప్పుడూ తమలపాకులు కడిగి వాడకూడదు, తుడవాలి అంటారు. దాని యొక్క ఔషధ గుణాలన్నీ పోతాయి కడగడం వల్ల. ఒక బట్ట పెట్టి తుడుచుకోవాలి, ఆల్రెడీ తడిగా వస్తాయి కదా. ఇప్పుడు మనకి పాదులు వేస్తూ ఉంటాం ఈ కలకత్తా, అది కాదండి, లేత ఆకులు ఉండాలి. మన పూర్వం తమలపాకు లాగే ఉండాలి. దొడ్లో వచ్చే లావు మందమైన ఆకులు కాదు. చక్కగా తుడిచి 21 శుభ్రం చేసుకుని ఎర్రటి దారంలో 21 కట్టి గుమ్మానికి కట్టాలి. మంగళవారం రోజు సూర్యోదయ పూర్వమే జరగాలి. కొంచెం కష్టపడాలి, లేవాలి, కావాలి అంటే కష్టపడాలి. రుణబాధలు తీరాలంటే భగవంతుడు కృప కావాలి కదా. చక్కగా కట్టి బుధవారం నాడు అది తీసి ఇంటిలోకి తీసుకెళ్లకుండా బయట ఎక్కడైనా చెత్తబుట్టలో కానీ, మొక్కల్లో కానీ, ఎవరు తొక్కని ప్రదేశంలో. ఆ దారానికి ఎన్ని పోగులు వేయాలి అని అడుగుతారు. దారానికి 9 వేయచ్చు, 11 వేయచ్చు, మన ఇష్టం. మన రీలే దారపు రీల్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనకి కంకణ దారం దొరుకుతుంది కదా. అవునండి, అవును, అది వేసుకోవచ్చు. ఒకవేళ అది అందుబాటులో లేదనుకోండి, 9 ఇంట్లో ఎర్ర దారం ఉందనుకోండి, రీలు 11 వేసుకోవచ్చు.
అలాగే 27 నిమ్మకాయలు, అంటే మనకి ఎన్ని నక్షత్రాలు? 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలకి గుర్తుగా శ్రీమాత్రే నమః అని నామం చేస్తూ 27 నిమ్మకాయలు దండ కింద గుచ్చి అమ్మవారికి సమర్పించండి, మెడలో వేయించండి. ఇది గుడిలో అంటారా, ఇంట్లో అంటారా? గుడిలోనేనండి, గుడిలోనే ఒక అమ్మవారి గుడికి తీసుకెళ్ళిస్తే వాళ్ళు కంఠసూత్రంకి అది మెడలో వేస్తారు, కంఠంలో చెయ్యండి. రుణ బాధలు తీరే మార్గం కనిపిస్తుందండి. రుణ బాధలు తీరేటటువంటి మార్గము, అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి చేయడం వల్ల. అలాగే ఈ నిమ్మకాయ దండ అమ్మవారికి మంగళవారం రోజు సమర్పించడం వల్ల 27 నక్షత్రాలతో మన ఏదో ఒక నక్షత్రం కదా, కంపల్సరీ ఏదో ఒక నక్షత్రం. మన ఇంట్లో నలుగురు ఉన్నా అనుకోండి, నలుగురివి 4 నక్షత్రాలు. నక్షత్ర శాంతి జరుగుతుంది, నక్షత్ర శాంతి జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. చాలా ఉపయోగం. నేను చెప్పింది చాలా చిన్న పరిహారం, కానీ చేసి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది. అందుకని 21 తమలపాకులు భక్తిగా కూర్చోండి, ఏమీ మాట్లాడద్దు, ఎవరితో ఏది మాట్లాడద్దు, మీకు ఇష్టమైన నామం చేసుకోండి. చక్కగా అది 21 కట్టి మరుసటి రోజు దాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో నిమజ్జన కానీ లేదు చెత్తలో కూడా వేసేయచ్చు, చెత్తబుట్టలో కూడా వేసేయచ్చు. ఈ పరిహారాన్ని పాటించి చూడండి, బాగుంటుంది. అందరూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. మరి యొక్క ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. చాలా తేలికైన రెమెడీ చెప్పారండి. ప్రతి ఒక్కళ్ళు ఆచరించుకొని వాళ్ళ ఆర్థిక బాధల్ని తొలగించుకోవచ్చండి. అమ్మవారి కృప తప్పకుండా కలుగుతుందండి, ఇది చేస్తే తప్పకుండా కలుగుతుంది. శ్రీమాత్రే నమః.